చాలామంది నోటి శుభ్రతని చాలా చిన్న విషయంగా తీసుకుంటారు, కానీ కొన్ని సంవత్సరాలలో పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. అదే నోటి క్యాన్సర్. ప్రతిరోజు బ్రష్ చేస్తున్నామని అనుకుంటాం, కానీ నిజంగా మనం బ్రష్ చేసిన తీరు సరిగ్గా లేదంటే ప్లేక్ బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దంతాలు చిగుళ్ళు పాడవుతాయి. దాంతో పాన్, గుట్కా, పొగ త్రాగడం ఇలాంటివి చేశామనుకోండి, మౌత్ క్యాన్సర్కు దారితీస్తుంది. నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది, కానీ చాలామంది బ్రష్ చేస్తూ 3 పెద్ద తప్పులను చేస్తున్నారు. మొదటిది, దంతాలు చిగుళ్ళ మధ్య ఉన్న చోటని శుభ్రం చేయడం మర్చిపోతారు. అదే ప్లేక్ ఎక్కువగా తయారయ్యే ప్రదేశం. రెండవది, నాలుకను క్లీన్ చేయకుండా వదిలేస్తారు. నాలుక మీద బ్యాక్టీరియా పెరిగితే పాచి, దుర్వాసన, జీర్ణ సమస్యలు వస్తాయి. మూడవది, జ్ఞానదంతాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడం. అవి పాడైతే మిగిలిన దంతాలపైన ప్రభావం పడుతుంది. వాటి కోసం స్పెషల్ బ్రష్ను వాడాలి. ఈ చిన్న తప్పులు 10 నిమిషాల జాగ్రత్తలు తీసుకుంటే అరికట్టవచ్చు. నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే మీ దంతాలని కాపాడుకోవాలి. రోజుకి 2 సార్లు సరైన టెక్నిక్తో బ్రష్ చేయండి. ఫ్లాస్ వాడండి. చక్కెర, పాన్, గుట్కా, పొగ త్రాగడం వీలైనంత వరకు మానుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ను కలవండి. ఇది కేవలం దంత ఆరోగ్యం మాత్రమే కాదు, నోటి క్యాన్సర్కు చెక్ పెట్టే మొదటి స్టెప్ కూడా. ఇలాంటి మరెన్నో ఆరోగ్య సూత్రాలు తెలుసుకోవాలంటే నాగేశ్వర ఆయుర్వేదిక్ పేజీని ఫాలో అవ్వండి.